అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 3 రోజులుగా గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి జరుగుతున్న గొడవలు ఇవన్నీ మీకు తెలిసిందే. వాటిని పరిష్కరించకుండా వాటిని డిలే చేసి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చి సమస్యలు చేయడం వల్ల వాటి మీద నాకు వచ్చిన కోపం, ఆవేదనతో జనసేన పార్టీ స్థాపించాం. ముఖ్యంగా నాకు దీంట్లో కనిపించేది ఏంటంటే ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్, అవకాశవాద రాజకీయాలు. పదవిలోకి రాకముందు ఆకాశాన్ని తెస్తాం, చంద్రుని భూమి మీదకి తీసుకొస్తామని ఆశలు కల్పించి పదవుల్లోకి వచ్చాక, అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయి వాటి కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం నాకు నచ్చలేదు. ఇది నా ఒక్కడికే కాదు, అనేక లక్షల మందికి, కోట్ల మంది ప్రజలకి ఆవేదన, బాధ ఇవన్నీ జనసేనని అనే పార్టీని స్థాపించడానికి కారణమైంది. భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, వీటిని గౌరవించకుండా, వీటిని అర్థం చేసుకోకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఎవరు కానీ ప్రభుత్వాలు నడపలేరు. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీ అలయన్స్కి ముఖ్యంగా నేను సపోర్ట్ చేయడానికి కారణం, అప్పటికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండి సమస్యల్ని తాత్సారం చేసి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చి ఇంకా పరిష్కరించకుండా ఉన్నందుకు కొత్తగా ఒక పార్టీ కొత్తగా ఒక ప్రధానమంత్రి గారు అవుతున్నారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన సమస్యను అర్థం చేసుకుంటారు. అలాగే 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు జరిగిన అనుభవాల నుంచి వారి పాఠాలు నేర్చుకొని ఒక సరైన విధి విధానాలతో ముందుకెళ్తారు. ప్రజా సమస్యల గురించి అనుకొని నేను వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజున సపోర్ట్ చేశాను. నాదైన వంతు నేను చేశాను. వారి జెండాలు నేను మోసాను. నాతో పాటు నన్ను నమ్మిన వారందరూ మోశారు, నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ మోశారు. కానీ వారు ఏమైతే మాట ఇచ్చారో ఈరోజు వాళ్ళు వెనక్కి తప్పేశారు. దానికి ముఖ్య కారణం, ఆ రోజున సిద్ధార్థనాథ్ సింగ్ గారి మాటలు చూస్తూ ఉంటాను. వారికి సపోర్ట్ చేసినప్పుడేమో నీకు రాజకీయ అనుభవం ఉందా, భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ రోజున వారికి మద్దతు పలికినప్పుడు నీకు రాజకీయ అనుభవం ఉందా, నీకేం తెలుసు రాజకీయాల గురించి అని అడగలేదు. నన్ను కర్ణాటక పంపించారు, తమిళనాడు బోర్డర్లకు పంపించారు, తెలంగాణ నలుమూలలకు పంపించారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పారు. ఆ రోజు ఎవరు నా రాజకీయ అనుభవం అడగలేదు, నీకెంత తెలుసు రాజకీయాల గురించి అని. ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడిగితే నువ్వు రాజకీయాల గురించి ఏబిసిడీలు తెలివి నువ్వు నేర్చుకొని రా అంటారు. ఇంతకు మించిన అవకాశవాదం ఏంటో నాకు కనిపించలేదు వీళ్ళ దగ్గర. ఈ రోజున జనసేన పార్టీ నేను ముఖ్యంగా గత 3 సంవత్సరాలు అయిపోయింది. అన్ని పార్టీలు, అది అటు బీజేపీ అధికారంలోకి వచ్చి కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఈ 3 సంవత్సరాల కాలంలో నేను ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కానీ ఎందుకు, దానికి కారణం ఏంటంటే అన్ని రూల్ బుక్ ప్రకారమే కానీ ఫాలో అయితే ఏది నడపలేదు. అప్పుడు క్యాష్ ఫర్ నోట్ ఫర్ ఓట్ ఇష్యూలో కూడా నేను మాట్లాడకపోవడానికి కారణం, అది ఒక తెలుగుదేశం పార్టీ చేసి ఉంటే, అంతకుముందు ఎవరు లేకుండా తెలుగుదేశం పార్టీ ఒకటి చేసి ఉంటే ఖచ్చితంగా చాలా బలంగా నిలదీసేవాడిని. అన్ని పార్టీలు హార్స్ ట్రేడింగ్ చేస్తాయి. అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని నేను మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటోళ్ళ కంట్లో పెద్ద దూలం చూడటం ఎందుకని చెప్పి దాదాపు అన్ని పార్టీలు ఒకటే అని చెప్పి నేను ఇదే వేదిక మీద నేను మాట్లాడాను. అలా ప్రతిదీ నేను ఎందుకు అలా కొద్దిగా వెనకేసుకు రావడం అంటారో, దాన్ని మీరు ఏదైనా అనుకోండి. దానికి నా ఉద్దేశం ఏంటంటే, ప్రతిదానికి గొడవ పెట్టుకుంటే ప్రజలకి ఆల్రెడీ విడిపోయిన రాష్ట్రాలు మనవి, వీటిని ప్రతిసారి ప్రభుత్వాలను ఇబ్బంది పెడితే
ప్రజలకు నష్టం జరుగుద్ది కానీ పనులు ముందుకు సాగవనే ఉద్దేశంతో నేను కొంచెం చూసి ఇచ్చున్నట్టుగానే మాట్లాడాను. అది తెలుసో తెలియకో కాదు, తెలిసి ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా సమస్యలకి పరిష్కారం కావాలన్న ఒక ఆలోచన విధానంతో నేను అలా చేశాను తప్ప వాళ్ళు చేసింది రైట్ అనో వాళ్ళని వెనకేసి రావటమో కాదు. అలాగే 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు దీనికి ముఖ్య కారణం యువత. ఇక్కడ యువతకు అన్యాయం జరిగిపోతుంది. అటు తెలంగాణలోను అటు ఆంధ్రాలో కూడా మనకి సరైన వసతులు లేవు, సరైన విద్యా సౌకర్యాలు లేవు. ఇలాంటి పరిస్థితులు విడిపోయినప్పుడు అక్కడ యువతని బాగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ తెలంగాణలో ఏ బంగారు తెలంగాణ అయితే సాధిస్తామని చెప్పి నాయకులు వచ్చారో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఏ రోజున ఏ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడలేదు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. కానీ 3 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం తీరు చూస్తే ఒక ప్రజలు కోరుకుంది ఏంటంటే మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ఒక బెనోవలెంట్ డెమోక్రసీ కావాలని కోరుకున్నారు. కానీ పోకడలు చూస్తుంటే అటు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సమస్య దగ్గర నుంచి అటు రోహిత్ వేముల సమస్య దగ్గర నుంచి ప్రతి చోట డిమానిటైజేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒంటెద్దు పోకట్లు పోతున్నాయి. మేము కోరుకున్నది బెనోవలెంట్ డెమోక్రసీ, అంతేగాని నాట్ బోర్డరింగ్ ఆన్ డిక్టటోరియల్ డెమోక్రసీ. ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది, బాగా ఇబ్బంది కలిగిస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కానీ నాయకుల్ని కానీ మేము ఎంత అర్థం చేసుకుందాం అనుకున్నా కానీ మాకు చాలా బాధగా ఉంటుంది. మింగుడు పడట్లేదు. ఏమి చేద్దాం అనుకున్నా కానీ ఒంటెద్దు పోకటి వెళ్తున్నారు, ఎవరి మాట వింటలేదు. మీరు అనుకున్నది మీరు చేయటమే కానీ ప్రజల మనోభావాలను మీరు దృష్టిలో తీసుకోవట్లేదు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది. మొన్న నా మధ్యన నేను తమిళనాడు ఒక 4 రోజుల క్రితం షూటింగ్కి వెళ్ళినప్పుడు, ఈరోజు జల్లికట్టు కొత్తగా వచ్చిందేమో కానీ నేను తమిళనాడు కొన్ని సంవత్సరాలు చదువుకున్నాను. అక్కడ నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే జల్లికట్టు అనేది చాలా పెద్ద గొడవ అవుతుందని చెప్పారు. నాకు అప్పుడు నాకు అర్థం కాలేదు. ఏంటంటే నాకు వాట్సాప్ గ్రూప్ చూపించారు, ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయంటే నేను వాళ్ళు అడిగాను దేనికని. అడిగితే వాళ్ళు అన్నది ఒకటి, జయలలిత గారు చనిపోయినాక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ తమిళనాడు రాజకీయాలను శాసించటం అక్కడ రాజకీయ నాయకులకి పార్టీలకి ఒప్పుకోగలిగారేమో కానీ తప్పలేదేమో కానీ అక్కడ ఉన్న యువత కానీ ప్రజలకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే మన ద్రావిడ సంస్కృతి మీద దాడిలాగా బీజేపీ చేస్తున్న దాడిగా వివరించారు. అందుకని వాళ్ళ యువత నాకు ఆ సర్క్యులేషన్ చూపించారు. ఇది చాలా పెద్ద గొడవ అవుద్ది, నువ్వు చూసుకో ఒకసారి నీకు తెలుస్తుంది అన్నారు. ఈ రోజున జల్లికట్టు అనేది మీరు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. జల్లికట్టు అనేది ఒక ఎద్దులని లొంగ తీసుకునే ప్రక్రియ కాదు. అది సంస్కృతిలో భాగం. ఇవన్నీ పక్కన పెడితే వాటన్నిటికంటే కూడా బీజేపీ మీద అక్కడ తమిళనాడు యువతకున్న కోపం అది. వాళ్ళు అలా చూపించారు బయటకు వచ్చి. వాళ్ళ నాయకులు వాళ్ళకి మద్దతు పలకలేకపోతుంటే, బీజేపీని ఎదిరించలేకపోతుంటే, తమిళనాడు రాజకీయాలను వాళ్ళు శాసిస్తుంటే ఆ కోపంతో వాళ్ళు బయటకు వచ్చారు. జల్లికట్టుని అలాగ చూడాలి, అది నిజంగా అర్థం చేసుకునే వాళ్ళకి అదే అని అర్థమవుతుంది. అలాగే ఈ రోజున రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అటు తమిళనాడు కానీ ఫెడరల్ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఫెడరల్ గవర్నమెంట్ పాలసీస్ని వాళ్ళు మినీ బీజేపీలా తయారయ్యారు. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మినీ బీజేపీలా తయారైంది. కానీ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం లేదు. అక్కడ మీరు ఆ రోజున ఒక్కొక్కరు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కూడా సరిపోదని చంద్రబాబు గారు అంటే, వెంకయ్యనాయుడు గారు గొంతు చించుకొని ఇవ్వాలి, రాష్ట్రానికి ఇవ్వాలి, అన్యాయం జరిగిపోతుందని చెప్పి అందరినీ నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకొని ముందుకెళ్ళాక ఈ రోజున సంజీవిని విద్యగా అదేమన్నా సంజీవినియా, లేదంటే అది మరిచిపోయిన అధ్యాయం, గతించిన అధ్యాయం అనే మాటలు మాట్లాడుతున్నారు. అంటే మీకు ప్రజలంటే, వెంకయ్యనాయుడు గారు మీకు ప్రజలంటే ఆటలుగా ఉందా? మీకు మీ ఇష్టానికి ఒక మాట మాట్లాడి
ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడితే మేము చూస్తా చేతులు కట్టుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటారండి? మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గారి పెట్టినుంటే ఈ పాటికి ప్రత్యేక ప్యాకేజ్, ఖచ్చితంగా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ వచ్చిండేది. మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ప్రజా సమస్యల మీద కానీ, ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టేటస్ మీద కానీ మీరు మనసు పెట్టలేదు. మీరు 3 సంవత్సరాల్లో ఇన్ని రకాల మాటలు మారిస్తే ప్రజలెవరు మిమ్మల్ని నమ్మట్లేదు. మీరు సన్మానాలు చేయించుకోవచ్చు, ఏదైనా చేయించుకోండి, కానీ మీ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అలాగే వెంకయ్యనాయుడు గారి పదజాలం ఎలా ఉంటుందంటే, స్పెషల్ స్టేటస్ను 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రసాదిస్తూ ఉంటారు. ప్రసాదించడానికి మీరేమైనా దేవుళ్ళా అండి? మీరేమైనా దేవుళ్ళ దిగొచ్చారా? మీరు అందరిలాంటి మనుషులు కాదా? మీరు ప్రత్యేకంగా దిగొచ్చారా? ఢిల్లీ రక్షణ కవచాల్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మీరు దిగొచ్చారు అనుకుంటున్నారా? మేమందరం మీ బానిసలమా? ఏమనుకుంటున్నారు మీరందరూ? మేము ఈ దేశ ప్రజలు మీరు ఇష్టానికి మాట్లాడితే కుదరదు. ఒకరోజు ఒక మాట చెప్పి ఇంకో రోజు ఇంకో మాట చెప్తే కుదిరి మేము ఖాళీగా కూర్చునే వ్యక్తులం కాదు, మనుషులం కాదు, ప్రజలం కాదు. మీరు దయచేసి మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. నోటికి వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మీరు 4 మడత తిప్పుతా మాట్లాడితే మేము కూర్చుంటూ సహించేది లేదు. మేము ఇక్కడ మీరు రామ మందిరం అనే ఒక గుడి గురించి మీరు తీసుకోగలిగారు, కానీ 4 కోట్ల మంది ప్రజల సమస్యలను మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఇది మీకు ఓట్లు తెస్తో లేదో నాకు తెలియదు, మీకు అది రాదని మీకు నమ్మకం వచ్చిందేమో, మరి అందుకని మీరు ముందుకు తీసుకెళ్ళట్లేదేమో. అలాగే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారికి ముఖ్యంగా సపోర్ట్ చేయడానికి కారణం వారి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్, వారి పరిపాలనా అనుభవం. నేను 2014 ఎన్నికల్లో చెప్పాను, వారి పరిపాలనా అనుభవం ఆంధ్రప్రదేశ్కి కావాలి అని చెప్పి. కేవలం పరిపాలనా అనుభవం ఒకటే దృష్టిలో పెట్టుకొని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టేటస్ గురించి ముందుకు తీసుకెళ్ళకపోవటం అది నైతికంగా ఆయన చేస్తున్న తప్పు. అది మీరు సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు. మీరు అంటున్నారు ఈ రోజున స్పెషల్ స్టేటస్ కాకుండా స్పెషల్ స్టేటస్ వల్ల కొత్తగా వచ్చే సమస్యలు ఏమేమి బెనిఫిట్స్ అని అడుగుతున్నారు. మీరే డిమానిటైజేషన్కి నేనే మద్దతు పలికాను అన్న ముఖ్యమంత్రి గారు, అలాగే నేనే చెప్పానని చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఇది చాలా ఇబ్బందిగా ఉందన్నారు, చాలా గొప్పదన్నారు. మీరే 5 రకాల మాటలు మార్చారు. మీకే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, మీకు ఇంత అనుభవం ఉన్న మీకే ఇన్ని రకాలుగా మీరు మాట మారుస్తున్నప్పుడు మరి దాని మీద మీరు మాట మార్చట్లేదని నేను ఎందుకు అనుకోకూడదు చెప్పండి. మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో నాకు చెప్పండి. ఏ బేసిస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని ఎవరిని కాంప్రమైజ్ అవ్వమని చెప్పారో నాకు ఆ కారణాలు చెప్పండి. ఇది నాకు కాదు, మీరు ప్రజలకి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓటేసి ఈరోజు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. దయచేసి దీన్ని మీరు చేయనప్పుడు మీరు లీ క్వాన్ యూ, సింగపూర్ లేట్ ఎక్స్ ప్రీమియర్ లాంటి ఆయన ఆధ్వర్యంలో నిర్మించిన సింగపూర్ లాంటి దేశాన్ని నేను నిర్మిస్తాను, రాజధాని నిర్మిస్తానని చెప్పి ఈ రోజున మీరు ఎలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకున్నారు? సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తుల్ని. నాకు వీరందరూ వ్యక్తిగతంగా నాకు అందరూ పరిచయం ఉంది. సుజనా చౌదరి గారు కానీ, రాయపాటి సాంబశివరావు గారిని, నాకు వాళ్ళందరి మీద గౌరవం ఉంది. వాళ్ళు ఎవరు నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో శత్రుత్వం కానీ విభేదాలు కానీ లేవు. కానీ ప్రజా సమస్యలకి ప్రజల పక్షాన్ని నిలబడటానికి నేను సొంత కుటుంబంతో, సొంత అన్నయ్యతో కూడా నేను విభేదించి వచ్చిన వాడిని. అలాంటిది మీకున్న పరిచయమో స్నేహమో కలిసి ప్రయాణం చేసామో దాన్ని విభేదించి బయటికి రావడానికి నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. దాని గురించి వెనక్కి కూడా ఆలోచించను. మీకు నాకు ఉన్నది ఒక కామన్ ఎజెండా, ప్రజలకి పనిచేయడం, కలిసి పనిచేయడం అనేది. అది జరగనప్పుడు నేను ఎందుకు మీ పక్షం ఉండాలి? ఒకసారి మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు కాకపోయినా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. సుజనా చౌదరి గారు మాట్లాడతారు, జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొని మీరు కోళ్ల పందాలు,
పందులు పందాలు ఆడుకోమని చెప్పి. ఇదేనండి మీరు మాట్లాడే మాటలు? ఇన్ని కోట్ల మంది మనోభావాలు మీరు కించపరుస్తున్నట్టు కాదా? మరి మీరు ఏ స్ఫూర్తి తీసుకొని మరి బ్యాంకులకి మీరు రుణాలు ఎగ్గొట్టారో చెప్పండి. మీకు ఎవరు స్ఫూర్తి దానికి? ఆ మాట నేను మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? నాకు ఎంతో కాలం సుజనా చౌదరి గారు ఫైల్ ఇచ్చారు మాట్లాడమని. నాకు అర్థం కాలేదు, దాంట్లో నిజాలు నాకేంటో తెలియదు. నేను చెప్పాను వారికి, నాకు ఇచ్చిన వాళ్ళకి, నాకు ఆయన తెలుసు, కానీ నేను మాట్లాడడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయో, మీరు నన్ను ఎవరైనా వాడుకుంటున్నారా నాకు ఇవన్నీ తెలియదు. మీరు కన్సర్న్, నేనేమైనా జ్యుడిషియల్, నేనేమైనా వేరే కూర్చోబెట్టి నేను ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాదు మాట్లాడటానికి. నిజాలు తెలుసుకునేంత యంత్రాంగం కానీ శక్తి కానీ నాకు లేదు. మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలంటే మీరు తర్వాత అది వెళ్ళి మరి సిబిఐలో ఉందేంటో నాకు తెలియదు. కానీ మరి ఏ స్ఫూర్తి తీసుకొని సుజనా చౌదరి గారు మీరు బ్యాంకులకి రుణాలు మీరు తీసుకొని కూడా మీరు దాన్ని ఎందుకు మీరు పే చేయలేకపోయారు? దాని ఈరోజు ప్రైజ్ ఎవరు పే చేస్తారు? మీ వెనకాల మీరు ఇన్ని లోపాలు, ఇన్ని సమస్యలు పెట్టుకొని మీరు ప్రజలను అనే హక్కు మీకు ఎక్కడుంది? మీరు చేతనైతే స్పెషల్ స్టేటస్ కోసం మీరు పోరాటం చేయండి, అంతేగాని చేసేవారిని దయచేసి కించపరచకండి, వెనక్కి లాక్కండి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు గారు కూడా నేను కోరుకునేది ఒకటే, మీ పరిపాలనా అనుభవం ఆంధ్రప్రదేశ్కి ఒక బంగారు ఆంధ్రప్రదేశ్గా కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ రాయపాటి సాంబశివరావు గారు ఉంటారు, పోలవరం కాంట్రాక్ట్లు ఆయన కంపెనీలకు అప్పచెప్పారు. మొన్న ఈ మధ్యన ఇక్కడే రైతులు కూడా వచ్చారు. ఆ రైతుల పొలాల్లో మొత్తం అక్కడ తీసుకొచ్చిన మట్టినంతా తీసుకొచ్చి పచ్చడి పొలాల్లో వేసేస్తున్నారు. అలాగే ఎన్నో అవకతవకలు ఉన్నాయి పోలవరంలో అని చెప్పి రకరకాలుగా నాకు మాటలు వస్తూ ఉన్నాయి. నిజంగా మీకు లీ క్వాన్ యూ, ఎక్స్ సింగపూర్ ప్రీమియర్ మీకు ఆదర్శం అయితే, ఆయన తన సొంత స్నేహితుడిని ఎలాగైతే అవినీతికి పాల్పడ్డ అతని తోటి వారిని, సహచరుల్ని ఆయన ఎలా అయితే శిక్షించారో, అలాగే మీకు ఇప్పుడు సుజనా చౌదరి గారు కానీ, అలాగే రాయపాటి సాంబశివరావు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరి మీద అభియోగాలు ఉన్నాయి, వాళ్ళు రకరకాల అవకతవకలు ఉన్నాయని చెప్పి మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీని వారి మీద లాంచ్ చేయండి. ఎందుకంటే మీరు ఒక ఓంబడ్స్మెన్ పెట్టండి రాష్ట్రానికి. ఇలాంటి ప్రాజెక్టులు ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయా, ఇలాంటి వాటిని ఏమైనా ఉన్నాయంటే ఒక ఓంబడ్స్మెన్, ఒక్కళ్ళు కాదు, ఒక 5-6 మంది ఒక టీంని పెట్టండి, ఎక్స్ జ్యుడిషియరీ వ్యక్తులతోటి, బాగా అనుభవం ఉన్న వ్యక్తులు, ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తులతో పెట్టి మీకు మంచి పేరు తీసుకొస్తుంది. అంతేగాని మీరు కామ్గా నేను వాళ్ళు జరుగుతున్న చూస్తాను, సుజనా చౌదరి గారు ఏం మాట్లాడినా నేను కామ్గా ఉంటానంటే అది జరిగేది అది మీకే మంచిది కాదు. నాకేంటంటే ఈ రోజుకి నేనేం కోరుకుంటున్నానంటే మీరు బెటర్ గవర్నెన్స్ ఇవ్వాలని నేను కోరుకున్నాను. కానీ మొన్న మీరు చేసింది కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు అక్కడ ఆ రోజు అక్కడ పోరాటం చేద్దాం అనుకున్న యువతకి, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దాం అనుకున్న యువతకి మీరు పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది. అది వాళ్ళు నిర్ణయించుకుంది, అదేదో ఒక పార్టీ పిలుపో అదే కాదు, వాళ్ళకై వాళ్ళు నిర్ణయించుకుంది. ఎందుకంటే 26 నేను అనుకున్నాను, ఎందుకు పెట్టుకున్నారండి 26 అనే కారణం ఏంటంటే అందరూ ఒక రిపబ్లిక్ డే కాబట్టి అందరూ ఒక గుమి కొడతారు, అందరూ కలెక్టివ్ వాయిస్ కేంద్రానికి చెప్పొచ్చు అనే ఉద్దేశంతో యువత చేశారు. కనీసం మీరు వాళ్ళకి నడిచే ఒక గంట పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది. దీనివల్ల ఏం జరుగుద్దంటే ఈ రోజున మీరు ఆపేశారు, ఒక ఉధృతిని ఆపారు. దీనివల్ల మీరు పోస్ట్పోన్ చేయగలిగారు, కానీ ఆ ఉధృతిని దయచేసి ఇంక మీరు ఆపలేరు. కాకపోతే నా విన్నపం ఏంటంటే వెంకయ్యనాయుడు గారికి కానీ చంద్రబాబు గారికి కానీ, నేను మీ అనుభవానికి కానీ మీ పెద్దరికానికి కానీ నేను గౌరవిస్తాను. కానీ మీ పెద్దరికం కానీ, మీ అనుభవం కానీ, మీ పరిపాలన అనుభవం కానీ మీకు ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్ళని పక్షంలో నేను ఎందుకు రోడ్ల మీదకి వచ్చి నా నిరసనలు తెలపకూడదో ఒకసారి మీరు పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా తెలియజేయండి. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీ గారిని మిమ్మల్ని నమ్మకంతో గెలిపించారు, ప్రేమతో గెలిపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రేమతో గెలిపించారు. కానీ మీరు భయపెట్టి పాలిస్తానంటే ఎట్లా? మీరు ప్రతి ఒక్కరు, మీడియా వాళ్ళు భయపడతారు, ప్రొఫెసర్స్ భయపడతారు. ప్రతి ఒక్కరిని భయపెట్టి పరిపాలిద్దాం అంటే కుదరదు. ఎందుకంటే పరిపాలన అనేది నాయకుడు పాలసీలు బాగలేనప్పుడు ప్రజలు వస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు. మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని మీరు కేవలం పోలీసుల ద్వారా ప్రతిదీ కంట్రోల్ చేద్దామంటే మీరు
ఒక్క పోలీసులతో ఒక కశ్మీర్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. దేశం ప్రపంచంలో సమస్య అయింది. అలాంటిది మీరు దేశం అంతా ఈరోజు జల్లికట్టు అని చెప్పి తమిళనాడులో పోలీసులతో అక్కడ కంట్రోల్ చేయించి, ఆంధ్రప్రదేశ్లో యువత ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ కంట్రోల్ చేయించి, ఇక్కడ తెలంగాణలో కూడా ఇలా చేస్తే కేవలం పాలసీల ద్వారా మీరు ప్రజలకి కమ్యూనికేట్ చేయాలి. కానీ మీరు పోలీసుల ద్వారా ప్రజల్ని యువతని కంట్రోల్ చేద్దామంటే అది మీరు తాత్సారం చేసినట్టు, పోస్ట్పోన్ చేసినట్టు అవుద్ది. కానీ ఇది గోటితో పోయేదని గొడ్డల దాకా తీసుకురావద్దు దయచేసి. మేము ఏమైనా చేస్తాం, మేము అధికారంలో ఉన్నాం అని మీరు మాట్లాడితే నేను కేంద్ర ప్రభుత్వానికి కానీ మిగతా నాయకులందరికీ ఒకటే చెప్తాం, ప్రజల తరపున మేము కూడా ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్న స్థాయికి మేము వస్తాం. అప్పుడు వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, నా కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నా కెరీర్ ఉంది, వీటన్నిటిని వదులుకొని కూడా నేను గొడవ చేయగలను, అన్నిటికీ సిద్ధపడే వచ్చాను పాలిటిక్స్కి. దయచేసి మీరు ఆ విషయం మటుకు మీరు మర్చిపోకండి. అసలు ముందు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారా ఇవ్వరా అనే దానికంటే కూడా మీరు ఎన్ని మాటలు మార్చారు. మీరు ఒకరోజు ఇస్తామన్నారు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అన్నారు, 15 సంవత్సరాలు అన్నారు, లేదు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజ్ని ఎందుకు నమ్మట్లేదు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినప్పుడు 12 గంటలు విడగొట్టారు, అది చూసాం. అలాగే ప్రజలకు ఉపయోగపడే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేనప్పుడు స్పెషల్ ప్యాకేజీ దానికి పేరు మార్చాం, కానీ దాదాపు అదే అన్నారు. మరి అర్ధరాత్రి పూట ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? నిజంగా అది ప్రజలకే మీకు అది సరైనది అయితే మీరు అర్ధరాత్రి పూట అంత హడావిడిగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీలో ఏవో తప్పులు ఉన్నాయి. నేను మొన్న అనంతపూర్ సభలో కూడా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు సరైనది కాదు అని చెప్పానంటే, నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో ఫైనాన్స్ కమిషన్లో చేసిన మెంబర్స్తో కలిశాను, సెక్రటరీస్తో కలిశాను, ఒక 5 మంది ఎక్స్పర్ట్స్తో నేను ఒపీనియన్ తీసుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం రాష్ట్రానికి రావాల్సిన వాటానే వీళ్ళు పేరు మార్చి ఇచ్చారు అని చెప్పి చాలా డీటెయిల్గా ఇస్తే నేను అవే సమస్యలు నేను ఉదహరించాను వాళ్ళు చెప్పిందే. అలాగే పోలవరం అది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్, అది అటు నీటి అవసరాలకి, అటు వ్యవసాయ అవసరాలకి, అలాగే పారిశ్రామిక అవసరాలకి. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ ప్రకారం కేవలం ఇరిగేషన్కే తప్ప మిగతా వాటికి కాదు. దాని గురించి నేను అనంతపూర్లో మాట్లాడిన ఈ రోజుకి దాని మీద సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అలాగే వెనుకబాటు 5 జిల్లాలను వెనుకబాటు జిల్లాలుగా గుర్తించామన్నారు. మరి గుర్తించి మరి పంపించారా కేంద్రానికి? మరి ఎప్పుడు ప్రారంభిస్తారు? వాళ్ళు ఇచ్చింది 5 సంవత్సరాలు, అది కూడా మేము అనుకుందాం. మరి ఎప్పుడు మీరేం ప్రారంభించలేదు కదా, ప్రారంభించిన కాడికి మీరు ఏం న్యాయం చేస్తున్నారు ప్రజలకి? అందుకని ఇలాంటి వాటికి సమాధానం లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. కేంద్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మీరు ప్రత్యేకించి దయచేసి పుట్టలేదు, మీరు అందరిలాంటి మనుషులే. మీరు రక్షణ వలయాల్లో కూర్చొని మీరు శాసించండి, బాధ్యతలు తీసుకున్నారు, మేము వాటిని గౌరవిస్తాం. కానీ అది మీ వ్యక్తిగత ప్రతిష్టలకో లబ్ధికో మీరు ఇష్టం వచ్చినట్టుగా మా మీద రుద్దాలనుకుంటే మటుకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి మీకు చాలా పెద్ద ఎత్తున నిరసనలు వస్తాయి. దయచేసి వాటిని మీరు మర్చిపోకండి. మీకు ప్రజలు బానిసల్లా కనిపిస్తున్నారేమో, బానిసలు తిరగబడితే ఎలా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది వచ్చే రాబోయే కాలం. నేను మొన్న ఈ మధ్యన ఉత్తరాది దక్షిణాది వివక్ష అని చెప్పాను. కొంతమందికి ఇబ్బంది కలగచ్చు, అదే నాకు తెలిసో తెలియకుండా తెలిసే మాట్లాడాను. దానికి కారణం ఏంటంటే దాదాపు 1500 మంది చనిపోతే కానీ తెలంగాణలో అక్కడ హెడ్లైన్స్ అవ్వవు, నేషనల్ హెడ్లైన్స్లో. తెలంగాణలో కొన్ని 100 మంది చనిపోతే కానీ జాతీయ స్థాయి అట్రాక్షన్ రాదు, దృష్టి రాదు. అప్పుడు ఇలాంటి సమస్య ఉందా తెలంగాణకని అలా అందరూ కదిలి వచ్చారు. కానీ ఢిల్లీలో ఒకటి తుమ్మినా, ఒకళ్ళెవరో కాలు జారి పడిపోయినా అది మొత్తం జాతీయ న్యూస్. అంటే మీరు రాష్ట్రం దేశం అన్నీ ఒక సమిష్టి ఇది అనుకున్నప్పుడు మీరు ఎందుకు సమానమైన అవకాశాలు ఇవ్వరు? జాతీయ స్థాయి పత్రికలు కూడా అర్థం చేసుకోవాల్సింది. దక్షిణాదికి కూడా మీరు దయచేసి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంతేగాని కూర్చోబెట్టి ఎంతసేపు ఉత్తరాది తాలూకు న్యూస్నే మాకు రుద్దితే దక్షిణాది తాలూకు మీరు చెప్పరా? మీరు హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి, మేము కోరుకుంటున్నాం. అది
కేవలం ఓట్లకే దక్షిణాది వారా? మిగతా వాటికి కాదా? ఆత్మగౌరవం లేదా మాకు? రోడ్ల మీదకి రావాలా మేము? దయచేసి మీరు అర్థం చేసుకోండి. దీని కారణం కూడా మీరు ఒక రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు, దక్షిణాది రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు తేలిగ్గా 12 గంటల్లో విడగొట్టగలిగిన మీకు యూపీ కానీ విదర్భ కానీ 4 రాష్ట్రాలుగా విదర్భని మహారాష్ట్ర నుంచి విడగొట్టాలని, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలుగా విడగొట్టాలని ఎప్పటి నుంచో ఉంది. రెండు జాతీయ పార్టీలు ప్రజల్ని పావులుగా వాడుకొని మీ పవర్ గేమ్లో పావులుగా వాడుకున్నారు. దయచేసి ఇక్కడతో ఆపేయండి, లేదంటే మీరు ప్రజా ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. దక్షిణాది రాష్ట్రాలు అన్న దానికి కారణం ఏంటంటే, I'm very clear about what I'm saying. We love our motherland. We bow to our motherland. We respect our motherland. But if you keep on degrading the Dravidian culture, definitely we'll raise our voice against North Indian elite leadership. I'm not going back on my words. Unless you understand the agony and pain of South, we'll make you understand. చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా భయపడుతున్నట్టు. ఎందుకంటే మీరు బలమైన నాయకులు ఎదుగుతున్నందుకు భయమా, లేకపోతే కనుక నిన్న మీడియా కూడా మాట్లాడి మిమ్మల్ని టార్గెట్ తీసుకునే? లేదు సార్, నా ఉద్దేశం ఏంటంటే భయపడి కాదండి. ఇది ఎవరిని ఎవరు భయపెట్టగలరు ప్రజాస్వామ్యంలో? నేనేమంటానంటే పాలసీ లోపల నేను పాలసీలు ఎత్తి చూపిస్తున్నాను, అది దాన్ని అర్థం చేసుకుంటున్నారు. అంతేగాని నన్ను చూసి భయపడుతున్నారు అన్ని ఒక అవివేకమైన ధోరణి నాలో అయితే లేదు. నా ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, నేను మొన్న కూడా చెప్పాను, మీరు కూడా అడిగినట్టున్నారు. జనసేన పార్టీని నేను ఎందుకు ఆలోచించి మెల్లిమెల్లిగా అడుగేస్తున్నాను. నేను ముందే చెప్పాను, 2014 అప్పుడు చెప్పాను, నేను 25 సంవత్సరాలు నా జీవితాన్ని సంవత్సరాలని నేను ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయడానికి వచ్చాను. అంతేగాని ఇది అధికారంలో ఉంటుందా లేదంటే ప్రజా సమస్యను ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీ పెట్టాను. అలాగే కాకపోతే ప్రాక్టికల్గా నేను చూడాలి. ఎందుకంటే మనం టూ ఐడియలిస్టిక్ పాలిటిక్స్ మాట్లాడాలని నాకు ఇష్టం. నేను ఐడియలిస్టిక్ నాకు పర్సనల్గా నేను వ్యక్తిగతంగా ఉండగలను, ఎలా ఉండగలను. కానీ నా ఐడియాలజీ అందరి మీద రుద్దాలి, అందరూ పరిపూర్ణంగా ఉండాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే మనం రోడ్డు మీదకి వెళ్తేనే ట్రాఫిక్ ఒకలా ఉండదు, అందరిని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిది నేను ఒక్కడనే బతకగలనేమో, కానీ నేను బతికేది అందరినీ బతకమంటే చాలా కష్టం. అందుకని నేను ఉన్న దాంట్లో కొంచెం ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నేను రామ్ గోపాల్ వర్మ గారి నుంచి ఒకటే మాట చెప్తాను. ఆయన ఈ సభలో మాట్లాడే వ్యక్తి కాదు కానీ, బట్ స్టిల్ ఆయనకి ఒకసారి సభాముఖంగా మీడియా ముఖంగా వన్స్ ఫర్ ఆల్ ఐల్ నెవర్ స్పీక్ అబౌట్ హిమ్ అగైన్. ఆయన దాదాపు 50 ఏళ్ళ పైబడ్డ వ్యక్తి, ఆ మధ్యనే పెళ్లి చేసిన కూతురు, పైగా పెళ్ళి అయిన కూతుర్ని పెట్టుకొని పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ని నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వ్యక్తి మాటలు దానికి ఏం గౌరవం, ఏం మాట్లాడమంటారు? ఆయన మాట్లాడి ఒక రోజు నన్ను ఎత్తచ్చు, ఒక రోజు నన్ను తగ్గించవచ్చు. వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకునే స్థితిలో నేను లేను. ఢిల్లీలో చేయాల్సిన పోరాటాన్ని ఎట్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నాం అంటే, నేను నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలని నేను ఉండేవాడిని కదా. అది యూత్ పిల్ నేను మాట్లాడాలని. ఇందాక మీరు అడుగుతున్నారు జనసేన ఏం చేస్తుంది అనేది. ఎందుకంటే నేను ఇంత భావజాలం, ఇంత ఆలోచన విధానంతో మాట్లాడుతున్నప్పుడు నాతో నిలబడటానికి చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని ఎందుకంటే కొత్త తరం నాయకుల కోసమే చూస్తున్నాను, కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్షిప్లో చాలా భయాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. దట్స్ ఎ ప్రాబ్లం. Hey!